ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు జిల్లాలోని కొందరు వైసీపీ ఇన్ఛార్జీలకు కంగారు పెరిగిపోతోందా? కీలక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అధిష్టానం సంకేతాలు ఇవ్వడమే అందుకు కారణమా? ఏ నియోజకవర్గాల్లో రీసర్వే ఫలితాలు అభ్యర్థులకు దడపుట్టిస్తున్నాయి? గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు అధికార వైసీపీ ఎడతెగని కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ ప్రాంతాల్లో సమన్వయకర్తల పనితీరు ఎలా ఉంది, అక్కడ వారికి ప్రజాబలం ఎలా ఉంది అంటూ కూడా ఆరా తీస్తోంది అధిష్టానం. ఏమాత్రం అనుమానం వచ్చినా అక్కడ సమన్వయకర్తను కూడా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపిస్తోంది. ఇప్పుడు కూడా అదే కోవలో కీలక నాయకులు మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గుంటూరు పార్లమెంట్ కోఆర్డినేటర్గా బాధ్యతలు చూస్తున్న విజయసాయిరెడ్డి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా 1-2 రోజుల్లో కీలక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుటుంబం మంగళగిరిలో పోటీ చేయబోతోందని చర్చ విస్తృతంగా సాగుతోంది. మరోవైపు ప్రతిపాడు, వేమూరు నియోజకవర్గాల్లోనూ రీసర్వే ప్రారంభించారని తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలుగా చలామణి అవుతున్న వారు అలర్ట్ అయ్యారు. సీటు మనకే వచ్చేసిందని, అభ్యర్థి తానేనని ఏమాత్రం అత్యుత్సాహం చూపినా ఏమరపాటుగా ఉన్నా అధిష్టానం వేటు వేస్తుందన్న విషయం ఆశావహులకు అర్థమైంది. అందుకే రాబోయే రోజుల్లో నియోజకవర్గాల్లో సమన్వయకర్తల స్పీడ్ను పెంచేందుకు గేరు మారుస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మార్పులు చేర్పులు మరింత వేగంగా జరుగుతాయని పార్టీలో చర్చ జరుగుతోంది.